హాయ్, వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మరి ఇంకొక న్యూస్ వైరల్ అవుతా ఉంది. మార్చి 3 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చంట. మరి వస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? జూన్లో పోస్టింగ్ సాధ్యమవుతుందా కాదా? మరి ఇలాంటి ప్రశ్నలన్నీ డిఎస్సి అభ్యర్థులు తలెత్తుతూ ఉన్నాయి. మార్చి 3 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చా అని అంటే ఎస్, ఖచ్చితంగా మార్చి 3 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు సార్? 45 డేస్ టైం ఉంటుందా, 60 డేస్ టైం ఉంటుందా, 90 డేస్ టైం ఉంటుందా? మరి లోకేష్ గారు ఏం చెప్పారు? మీకు పోస్టింగ్ జూన్ 12 స్కూళ్ళు ఓపెన్ చేసే నాటికల్లా అందరూ కొత్త స్కూల్లోకి ఉపాధ్యాయులు అడుగు పెడతారు అని చెప్పారు. మరి జూన్ 12 కంతా అందరికి ఖచ్చితంగా పోస్టింగ్ ఇవ్వాలంటే మరి ఎగ్జామ్కు టైం ఎన్ని రోజులు ఇవ్వాలి? 60 రోజులు ఇస్తే సరిపోతుందా? 90 డేస్ ఇస్తే జూన్ 12 కంతా స్కూల్లోకి వెళ్తారా? కాదు. 45 డేస్ ఒకసారి ప్లాన్ చూడండి, గవర్నమెంట్ యొక్క ప్లాన్ ఎట్లా ఉంటుందో. 45 డేస్ గనక ఎగ్జామ్కు టైం ఇచ్చినారనుకోండి, ఖచ్చితంగా జూన్ 12 అందరు స్కూల్లోకి వెళ్తారు. మనకు ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారు క్లారిటీ ఇచ్చేశారు, జూన్ 12 కంతా స్కూల్కి వెళ్తారు. 45 డేస్లో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. సార్ ఎట్లా సాధ్యమవుతుంది? ఒకసారి చూడండి. మార్చి 3 కాదు కానీ మార్చి 5 కంతా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మనకు 45 డేస్ అంటే ఎప్పుడవుతుంది? ఏప్రిల్ 5 కంతా 30 డేస్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఒక 15 రోజులు కలుపుకుంటే ఏప్రిల్ 20 కంతా మనకు 45 డేస్ అయిపోతుంది. ఏప్రిల్ 20 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ కనుక నిర్వహించినాడు అనుకో 10 డేస్ సరిపోతుంది. ఆ తర్వాత ఇనిషియల్ కీ మనకు రిలీజ్ చేయాలి కదా. ఇనిషియల్ కీ అనేది 3 to 5 మే నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. మే 3 to 5 ఇనిషియల్ కీ ఇచ్చేస్తాడు. ఫైనల్ కీకి అబ్జెక్షన్స్ 5 to 7 అని చెప్తే 2 డేస్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ 8 to 10 లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. మేలో 8 to 10 లోపల ఇచ్చే అవకాశం ఉంది ఫైనల్ రిజల్ట్. మరి ఫైనల్ రిజల్ట్ 10వ తేదీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోతారు, మెరిట్ లిస్ట్ చూడడం జరుగుతుంది. అన్నీ మనకు ఈ ప్రాసెస్ ఈ 15వ తేదీ నుండి, ఈ మే 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిందనుకో, అలాట్మెంటు పోస్టింగు అంతా. ట్రైనింగ్ ఆల్రెడీ చెప్పారు, ట్రైనింగ్ ఇచ్చి పంపుతామని. ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది, అది ఒక 20 డేస్ దగ్గర ఉంటుంది. అప్పుడు ఎంతవుతుంది? జూన్ 12 అనేది మనకు సాధ్యమే. కాబట్టి డిఎస్సి అభ్యర్థులంతా మీ మైండ్లో ఒకటి ఫిక్స్ కండి, 45 డేస్ మాత్రమే మాకు ఎగ్జామ్కు టైం ఇస్తారనేది మీరు మైండ్లో ఫిక్స్ కావాలి. సార్ మళ్ళీ టెట్ ఎగ్జామే 45 డేస్లో పెడితే మేము అడిగితే 90 డేస్ మాకు టైం ఇచ్చారు, ఇప్పుడు కూడా పోయి మేము అడుగుతాము, మాకు మళ్ళీ 45 డేస్కే ఎట్లా సాధ్యమవుతుంది? 90 డేస్ ఏమని పోయి అడుగుతాము, అప్పుడు మేము నిదానంగా బాగా చదువుకునే ఎగ్జామ్ రాస్తారు అని ఇంకా కొంతమంది అపోహపడుతూ ఉంటారు. ఇప్పటికే మొదటి సంతకం విషయం లేట్ అయ్యింది, ఇంకా గవర్నమెంట్ లేట్ చేయదలుచుకోదు. మీరు 90 డేస్ మాకు ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ కూడా క్లారిటీగా చెప్తుంది, అయ్యా ఆల్రెడీ డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలో ఉన్నాము, మీకు 90 డేస్ సమయం అయిపోయింది, ఇంకా 45 డేస్ మీకు ఎక్స్ట్రాని ఇస్తున్నాము, చాలు సరిపోతుంది, మీకు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ పెట్టింది అనుకో. ఇది సాధ్యం అవుతుంది. జూన్ 12 అందరూ కొత్త స్కూల్లోకి వెళ్తారు. ఏది ఏమైనప్పటికీ నేను మీకు అందరికీ ఇచ్చే సలహా చెప్పే విషయం ఏంటి అని అంటే, మీరు అందరూ కూడా మాకు 45 డేస్ మాత్రమే ఎగ్జామ్కు టైం ఉంటుందని మైండ్లో ఫిక్స్ కండి. ఎందుకు అంటాను అని అంటే, తర్వాత పరిస్థితులు ఏమైనా మార్పు జరిగి మీకు 60 డేస్ కానీ 90 డేస్ కానీ ఇస్తే మీరు తదనుగుణంగా ఇంకా సంతోషమే, హ్యాపీగా ప్రిపేర్ కావచ్చు. అలా కాకుండా మీరు మైండ్లో 90 డేస్ వస్తాయిలే, 60 డేస్ వస్తాయిలే అని మైండ్లో ప్రిపేర్ అయ్యి మీకు సడన్గా 45 డేస్ అని నోటిఫికేషన్ ఇచ్చారనుకో, అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏం చదవాలో మీకు అర్థం కాదు, ఏం చేయాలో మీకు అర్థం కాదు, డైలీ టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 45 డేస్ మాత్రమే మాకు ఎగ్జామ్ ప్రిపరేషన్కు టైం ఇస్తారు అని మీ మైండ్ సిద్ధంగా ఉంచుకోండి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఓకేనా? రైట్, ఇది వీటి యొక్క మీకు వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు. ఇంకా నేను మీకు ఈ టైంలో ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ సలహా ఏంటంటే, మీరు ఈ టైంలో నోటిఫికేషన్ వచ్చే ముందర నుంచి మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే ప్రీవియస్ బిట్స్ ఇంకా చదివేది ఆపండి. బుక్స్ పట్టుకొని ఈరోజు 2 లెసన్లు అయిపోవాలా, 3 లెసన్లు అయిపోవాలా, 4 లెసన్లు అయిపోవాలా, 2 బుక్లు అయిపోవాలా అనేది పక్కన పెట్టి ప్రీవియస్ బిట్స్ మనకు టెట్లో జరిగేవి ఉన్నాయి, అంతకుముందు డిఎస్సి ఉన్నాయి, కొత్త సిలబస్ సంబంధించి ఉన్నాయి, పాత సిలబస్ సంబంధించి కూడా అన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ మీకు కుప్పలుగా ఉన్నాయి. అన్నీ తీసుకోండి, క్వశ్చన్ అనాలిసిస్ చేసుకుంటూ చదవండి. అప్పుడే మీకు టెన్షన్ అనేది మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, నిద్ర రాదు, భయం మీ దగ్గరికి రాదు. క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ద్వారానే మీరు ఈ తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయగలుగుతారు. లేకపోతే టెన్షన్ పడుతూ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది పడద్దు, సాఫీగా ఎగ్జామ్ జరుగుతుంది. మీరు కూడా ప్రిపరేషన్ కూడా సాఫీగా సాగించండి. ఖచ్చితంగా అందరూ కూడా జూన్ 12th అంతా కొత్త స్కూల్లోకి వెళ్తారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రిపరేషన్ సంబంధించి పూర్తి అప్డేట్స్ పొందాలంటే ముందుగా అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.